ఏమండే ఈ మధ్యన అఖిల భారత హిందూ సభ ఏటందో తెలుసండి? మన కరెన్సీ నోట్ల మీద ఉన్న గాంధీ బొమ్మని తీసేయాలని పుసుక్కుమని అన్నారండి. వాక్యానండి, తీసేద్దాం. మరి అప్పుడు ఎవరి బొమ్మ ఎట్టాలండి? సోనియమ్మదా? ఆమెదైతేనే బాగుంటుందేమోనండి. మరి మనందరికీ ఆమె అమ్మ కదండి. ఈ మధ్యన చాలా తెలివైన పెద్ద మనిషి ఆమెకి గుడి కూడా కట్టించేసారండి. కాబట్టి దేవత లాంటి ఆమె బొమ్మ అయితేనే రైట్ అండి. శాశా ఇటలీ ఆమె బొమ్మ మనకెందుకు అని అంటే, మనకి గాంధీ బొమ్మ బదులు ఏరే వాళ్ళు ఎట్టడానికి చాలా మంది మగానుభావులు ఉన్నారండి. గాలి జనార్దన్ రెడ్డి, జయలలిత, లల్లు ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ, అబ్బో ఇలా చాలా మంది ఉన్నారండి. మరి ఇప్పుడున్న మగా నేతలు వీళ్ళే కదండి. ఏమండోయ్, కోర్టు జడ్జీలు అంటే జైలు శిక్షలు, ఉరి శిక్షలు వేసే కషాయోళ్ళని అందరూ అనుకుంటారు కదండి. కానీ వాళ్ళకి జాలి, దయ అన్నీ ఉంటాయండి. ఒకవేళ మొగుడు పిల్లలిద్దరు కలిసి ఏదైనా నేరం చేసేసి వాళ్ళు జైలుకి వెళ్తే పాపం వాళ్ళు ఏమీ లేకుండా ఉండాలంటే కష్టం కదండి. యవ్వనంతా వృధా చేసేసుకుని. అందుకనే వాళ్ళు జైల్లోనే శృంగారం చేసుకోవచ్చని హర్యానా జడ్జి గారు చెప్పారండి. మానవత్వం అంటే అట్టాగా ఉండాలండి. కానివ్వండి, వాళ్ళకి శృంగారం చేసుకోవడానికి స్థలము, పెళ్లి రోజులు లాంటి ప్రత్యేక సందర్భాల్లో కాస్తంత డెకరేషన్ అది కావాలంటే జైలర్ గారు ఏర్పాట్లు చేయాలంటే చాలా కష్టమండి. అండి, సాక్షి మహారాజ్ అని బీజేపీ ఎంపీ ఉన్నారు కదండి. ఆయన అప్పుడప్పుడు చాలా గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసండి? భారతదేశంలో ఉండే ప్రతి హిందూ మహిళ 4 పిల్లల్ని కానాలటండి. कम से कम 4 बच्चे पैदा करो. एक हम साधु महात्माओं को दे दो. एक वो हमारे पत्रकार पूछ रहे थे सीज फायर उल्लंघन हो रहा है तो एक सीमा पर भेज दो. చాలా గొప్ప ఆలోచన గాని ఇదివరకు 2 లేక 3 అని ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు అన్నారండి. తర్వాత 2 అన్నారండి. ఇప్పుడు ఒకరిని కనడానికే తాతలు దిగొచ్చేస్తున్నారండి. అమ్మాయిలు అబ్బాయిలు బాగా ముదిరిపోయాక పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. దానికి తోడు తిండిలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, కలుషితమైన నీరు, వాతావరణం, ఒక్కళ్ళు పుట్టడమే కష్టమైపోయి అవేవో ఫెర్టిలిటీ సెంటర్లు ఉంటాయి కదండి, వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నారండి. సరే, ఇది ఎట్లా ఉంటే ఆల్రెడీ మొగుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసుకున్నాడు అనుకోండి. మరి ఆ ఆడకూతురు పరిస్థితి ఏంటండి? పిల్లల కోసం ఎవరి మీద ఆధారపడాలి? అదండి సంగతి.